ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పద్మాసు ద్వీపమునకు కొనుపోబడిన భక్తుడైన యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. ప్రకటన గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రకటన గ్రంథము మనకి ఏం తెలియచేస్తుందంటే, రాబోయే ఫ్యూచర్లో జరిగే, భవిష్యత్తులో జరిగే కొన్ని విషయాల్ని ఈ ప్రకటన గ్రంథం మనకి నేర్పిస్తుంది. భవిష్యత్తులో సంఘము ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో సంఘానికి ఎలాంటి శ్రమలు రాబోతున్నాయి, భవిష్యత్తులో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము ఏ రీతిగా ఎత్తబడుతుంది, సంఘము ఎత్తబడే ముందు సంఘము ఎలాగ తన్ను తాను అలంకరించుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు, భవిష్యత్తులో జరిగే విషయాల్ని ప్రభువు తన భక్తుడైనటువంటి యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథంలో రాయించబడడం జరిగింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే గడిచిన వారంలో మనము ఒక సంఘాన్ని గురించి, మొట్టమొదటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసాం. ఇప్పుడు ఈ రెండవ సంఘము పేరు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. హల్లెలూయా. ఈ స్ముర్న అనే మాటకు అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, బోలము లేదా చేదైన అని అర్థం. అర్థమవుతుందా? స్ఫుర్ణ అంటే అర్థం ఏంటో తెలుసా? బోలము లేదా చేదైన. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ స్ఫుర్ణ సంఘము శ్రమల్ని ధైర్యంగా ఎదుర్కొన్న సంఘం. చెప్పండి, స్ఫుర్ణ సంఘం ఎలాంటిది? శ్రమల్ని ఈ సంఘం ఎలాగ ఎదుర్కొందంటే ధైర్యంగా ఎదుర్కొంది. ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉన్న మనము శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలి అంటే, స్ఫుర్ణలో సంఘ విశ్వాసులు ఎలాగైతే ధైర్యంగా ఎదుర్కొన్నారో ఆ రీతిగా ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న మనందరము కూడా శ్రమల్ని ఏ రీతిగా ఎదుర్కోవాలంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అయితే మనం చూడండి, ఈ స్ఫుర్ణ పట్టణంలో ఈ సంఘం ఎలాగుందంటే ధైర్యంగా ప్రభువు కొరకు శ్రమల్ని ఎదుర్కొన్న సంఘంగా ఉంది. ఆ రోజుల్లో మనం ఆలోచన చేస్తే అన్య దేవతలను, మరియు ఆ రోజుల్లో ఎవరిని ఎక్కువ ప్రజలు ఆరాధన చేసేవారంటే అన్య దేవతలను, రోమా చక్రవర్తులు ఉండేవారు కదా, అలాంటి రోమా చక్రవర్తుల్ని ప్రజలు విస్తారంగా ఆరాధన చేసేవారు. ఎవరిని ఆరాధన చేసేవారు? అన్య దేవతలను ఆరాధన చేసేవారు. ఈ రోజుల్లో ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎలాగైతే అన్య దేవతలను ఆరాధన చేస్తున్నారో అలాగే అప్పటి ప్రజలు కూడా అన్య దేవతలను ఎక్కువ ఆరాధన చేసేవారు. ఈ అన్య దేవతలతో పాటు ఇంకా ఎవరిని ఆరాధన చేసేవారంటే రోమా చక్రవర్తుల్ని, అంటే రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఉంటారు కదా, అలాంటి చక్రవర్తుల్ని, రాజులని ఆ ప్రజలు ఏం చేసేవారంటే దేవుళ్ళుగా దేవతలుగా వారు ఆరాధన చేసేవారు. అలాంటి భయంకరమైన ఆ రోజుల్లో ఈ స్ఫుర్ణలో ఉన్న ఈ సంఘము శ్రమల్ని ధైర్యంగా ఎదుర్కొనే సంఘంగా ఉంది. అర్థమవుతుందా నా మాటలు? ఎలా ఉంది? శ్రమల్ని ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో చాలా ధైర్యంగా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, చూడండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గడిచిన మనము ధ్యానం చేసిన ఎఫెసీ సంఘాన్ని గురించి అయితే, ఎఫెసీ సంఘం గురించి దేవుడు కొన్ని విషయాలను పొగిడాడు. ఎఫెసీ సంఘము ఈ విషయాల్లో చాలా మంచిగా ఉంది, ఈ విషయాల్లో కొంచెం తక్కువగా ఉంది, మంచిగా లేదు, సరి చేసుకోవాలి అని చెప్పి ఎఫెసీ సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? కొన్ని విషయాల్లో మెచ్చుకున్నాడు,
కొన్ని విషయాల్లో తప్పు సరిదిద్దుకోమన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ స్ఫురణ సంఘం విషయంలో ఏ తప్పు కూడా ప్రభువుకి కనిపించలేదు. ఇప్పుడు మనం చదువుకున్న 4-5 వచనాల్లో కూడా ఏదైనా నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఎక్కడైనా రాయించాడా ప్రభు? ఎక్కడా లేదు. ఎందుకు అంటే స్ఫురణ సంఘాన్ని ప్రభువు చూసినప్పుడు ప్రభు ఎదుట చాలా యథార్థంగా ఆ సంఘం ఉంది. శ్రమల్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్న సంఘం అది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ స్ఫురణ సంఘం ఎలాగుందంటే శ్రమలను ధైర్యంగా ఎదుర్కొన్నది. అలాగే మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు కదా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇక్కడ మనం ఆలోచన చేస్తే స్ఫురణ సంఘానికి ఏమి లేవో తెలుసా? విమర్శ అనేది లేదు. ఎఫెసీ సంఘానికి మనం ఏం చేసాము? ఏం చూసాము? విమర్శలు ఉన్నాయి. ప్రభు కొన్ని విషయాల్లో సంఘాన్ని ఇలా ఉండాలి, ఓ ఎఫెసీ సంఘమా మీరు ఈ విషయాల్లో మీ నడవడిక మార్చుకోండి, ఈ విషయంలో మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి ఎఫెసీ సంఘ విషయంలో ప్రభు కొన్ని విమర్శలు చేశాడు. కానీ ఈ స్ఫురణ సంఘ విషయంలో విమర్శలు అనేవి ఎక్కడా కూడా కనిపించలేదు. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఈ స్ఫురణ సంఘం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ అంటున్నాడు కదా, ఇదిగో 9వ వచనం చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్ఫురణ సంఘం ఎలాంటిదో తెలుసా? ధనము గల పేద సంఘం. చెప్పండి ఒకసారి, అదేంటండి? ధనము గల పేద సంఘం. ఇదేంటి వెరైటీగా ఉంది కదా, మాటే వెరైటీగా ఉంది. ధనము గల పేద సంఘం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దైవజనాంగమా, దేవుడు ఏ విషయాన్ని గురించి పొగుడుతున్నాడంటే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. లోకములో నువ్వు ఎలాగున్నావు అంటే మనుషుల దృష్టిలో ఒక దరిద్రుడిగా ఉన్నావు. లోకములో మనుషుల దృష్టిలో నువ్వు ఎలాగున్నావు అంటే ఒక దీనుడిగా ఉన్నావు, ఒక శ్రమను అనుభవించే వ్యక్తిగా ఉన్నావు. అయినప్పటికీ నువ్వు దేవుని దృష్టిలో ఎలాగున్నావో తెలుసా? ధనవంతుడిగా ఉన్నావు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండాలి. ఈరోజు సంఘంలో ఉన్న మనము మన ఆలోచనలు ఎలాగుంటాయి అంటే మన ఆలోచన చేసే విధానం ఎలాగుంటుందంటే నేను మనుషుల దృష్టిలో ధనవంతులుగా కనబడాలి అని అనుకుంటూ ఉంటాం కదా. నేను అవతల వాళ్ళ దృష్టిలో గొప్పగా కనబడాలి, నేను నా బంధువులందరిలో చాలా హై లెవెల్ నేను మెయింటెనెన్స్ చేయాలి. కానీ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభు అంటున్నాడు స్ఫురణ సంఘంతో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ఎవరు అంట? ధనవంతుడివే. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక సంఘము శ్రమలు అనుభవించేదిగా ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి మానకుండా గుడికి వెళ్తున్నాను, నేను మానకుండా దశంభాగం ఇస్తున్నాను, నేను మానకుండా కృతజ్ఞతార్పణలు ఇస్తున్నాను, నేను క్రమంగా మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నాకు ఏ శ్రమలు రావు అనుకుంటున్నారా మీరు? చాలాసార్లు మనుషులుగా అలాగే ఆలోచన చేస్తాం మనం. నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాను కదా, నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రతి నెల ప్రభు బలలో నేను పాలు పంపులు పొందుతున్నాను కదా, కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంటాను, నాకు ఏ విధమైన శ్రమలు నాకు రావు అని అనుకుంటాం. కానీ సంఘము ప్రారంభించబడిన నాటి నుండి నేటి వరకు మనం ఆలోచన చేస్తే లోకములో సంఘము ఎప్పుడూ శ్రమలను అనుభవిస్తూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏ సంఘము శ్రమలను అనుభవిస్తుందో, ఏ కుటుంబము శ్రమలను అనుభవిస్తుందో, ఏ విశ్వాసి శ్రమలను అనుభవిస్తాడో ఆ కుటుంబము, ఆ సంఘము, ఆ విశ్వాసి ఏమవుతాడో తెలుసా? విస్తరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు విస్తరించబడాలి అంటే, ఆత్మీయంగా శారీరకంగా నువ్వు విస్తరించబడాలి అంటే నువ్వు వేటి గుండా వెళ్ళాలి? శ్రమల గుండా వెళ్ళాలి. హల్లెలూయా. వేటి గుండా వెళ్ళాలి? శ్రమలు నాకు వద్దండి అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారు. శ్రమలు వచ్చినా శ్రమలను నేను ధైర్యంగా ఉంటానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కదా. మన సంఘము ఎలాగుండాలి అంటే శ్రమలను ధైర్యంగా ఎదుర్కొనే సంఘముగా ఉండాలి. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక
మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక మనం ఎందుకు నియమింపబడ్డాము అంటే శ్రమలను అనుభవించడానికి మనము నియమింపబడ్డాము. అదే వచనం కిందకి మనం చదివితే, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. మనం ఎందుకు నియమింపబడ్డామంట చెప్పండి? మనం ఎందుకు నియమింపబడ్డాము అంటే శ్రమలను అనుభవించడానికి మనం నియమింపబడ్డాం. ఈరోజు క్రైస్తవుడిగా మనకేం కావాలంటే శ్రమలు వద్దు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మాత్రమే మనకు కావాలి కదా. ఈరోజు ఒక క్రైస్తవుడిగా దేవుని ద్వారా వచ్చే శ్రమలు మనకొద్దు, దేవుని ద్వారా వచ్చే నిందలు మనకొద్దు, దేవుని ద్వారా వచ్చే అవమానాలు మనకొద్దు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మాత్రం మనకు కావాలి. దేవుడు నీ అప్పులు తీర్చాలి, దేవుడు నీ వ్యాధిని స్వస్థపరచాలి, దేవుడు నీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, దేవుడు నీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, దేవుడు నీకు వ్యాపారంలో మంచిగా అభివృద్ధి ఇవ్వాలి. ఇవన్నీ కావాలి, కానీ దేవుడి ద్వారా వచ్చే శ్రమలు నువ్వు కోరుకుంటున్నావా? ఒక భక్తుడు అంటాడు, క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాడంట అపోస్తలుడైన మోషే అంటాడు కదా, క్రీస్తు విషయమైన నింద నేను ఎలా ఎంచుకుంటున్నాను? గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ఈరోజు క్రీస్తు కొరకైన నింద నువ్వు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నావా? ఇక్కడ అంటున్నాడు, మనం ఎందుకు నియమింపబడ్డామో తెలుసా? దేవుని యందు శ్రమలు అనుభవించడానికి మనము నియమింపబడ్డాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే ఆ ఆ ఆ ఆ ఆ ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను, నేను మీతో కూడా ఉంటిని గనుక. ఒకసారి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు, క్రైస్తవుడిగా నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంలో ఎలాగుండాలంట? చదివారా అందరూ ఆ మాట? ఏమంటున్నాడండి అక్కడ? చదవండి, మరలా ఒకసారి చదవండి. చూడండి, విశ్వాసం అందు ఎలాగ ఉండాలంట? నిలకడగా ఉండాలి. చెప్పండి ఒకసారి అందరూ, మీ పక్క వాళ్ళతో చెప్పండి, విశ్వాసంలో నిలకడగా ఉండాలని చెప్పండి. హల్లెలూయా. లోకంలో మనకు శ్రమలు వస్తాయి, లోకంలో మనకు నిందలు వస్తాయి, లోకంలో మనకు అవమానాలు వస్తాయి, కానీ నువ్వు విశ్వాసంలో ఎలాగ ఉండాలో తెలుసా? స్థిరమైన విశ్వాసిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో నీకు వచ్చే నిందల్లో, లోకంలో నీకు వచ్చే అవమానాల్లో, లోకంలో నీకు వచ్చే కష్టాల్లో నువ్వు విశ్వాసంలో ఎలాగుండాలి అంటే నిలకడగా ఉండాలి. ఈరోజు చాలామంది నిలకడలేదు విశ్వాసంలో. ఈరోజు చాలామంది సంఘంలో నిలకడలేదు. ఈరోజు చాలామంది భక్తిలో నిలకడలేదు. ఏ ఎండకి ఆ గొడుగు కదా. క్రైస్తవుల్లాగా, అన్యుల్లాగా. కానీ దేవుని వాక్యం అడండి, శ్రమల్లో మీరు నిలకడగా ఉండండి, విశ్వాసంలో మీరు నిలకడగా ఉండండి.
ప్రభువు మీకు కొన్ని శ్రమలు అనుమతించినప్పుడు, సాతాను మిమ్మల్ని శోధించినప్పుడు సంఘం ఎలాగుండాలి అంటే నిలకడ కలిగిన విశ్వాసులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిలకడ కలిగిన దేవుని పిల్లలుగా మనం ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు శ్రమలు అనుభవిస్తుంటే దేవుడు చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు. నువ్వు నిందల గుండా వెళ్తుంటే దేవుడు చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు. నువ్వు అవమానాల గుండా వెళ్తుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. కానీ నీ శ్రమలను ఆయన చూచే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? చూచే దేవుడు. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? నీ కన్నిటిని చూచుచున్న దేవుడు ఆయన, నీ అవమానాలని చూచుచున్న దేవుడు, నీ నిందల్ని చూచుచున్న దేవుడు. నువ్వు పడే వేదన ఆయనకి తెలుసు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావో, ఏ సమస్యతో నువ్వు దేవుని సన్నిధిలో విలపిస్తున్నావో, నా ప్రభువు చెప్తున్న మాట, నేను నిన్ను చూచుచున్న దేవుడను. హల్లెలూయా. నీ కన్నీటిని చూచుచున్న దేవుడను, నీ దుఃఖాన్ని చూచుచున్న దేవుడను. విశ్వాసంలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? నిలకడగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విశ్వాసంలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? నిలకడ కలిగిన విశ్వాసంగా నువ్వు ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు కదా, ఆయన ప్రేమ నుండి మనల్ని ఏదైనా ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, దుఃఖమైనను. చూడండి చూడండి, అక్కడ ఒక పెద్ద లిస్టే ఇచ్చాడు. హింస, కరువు, వస్త్రహీనత, దుఃఖము, కన్నీరు, ఏదొచ్చినా సరే యేసయ్య ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలాసార్లు యేసయ్య నీకు ఎలా కనిపిస్తున్నాడు? ఆశీర్వదించే దేవుడిగానే కనిపిస్తున్నాడు. ఈరోజు చాలాసార్లు యేసయ్యను నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? ఆయన ఎంతసేపటికి స్వస్థపరిచే దేవుడిగానే నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడిగానే అర్థం చేసుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన నిన్ను చూచే దేవుడు. ఆయన ప్రేమలోంచి ఏది నిన్ను ఎడబాపకూడదు. ఒకసారి నువ్వు సంఘంలో నాటబడ్డాక, ఒకసారి విశ్వాసంలో స్థిరపరచబడ్డాక, ఒకసారి నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రారంభించాక, నీ జీవితంలో నిందలు వస్తాయి, నీ జీవితంలో అవమానాలు వస్తాయి, నీ జీవితంలో కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండకపోవచ్చు, కట్టుకోవడానికి ఒక మంచి వస్త్రం లేకపోవచ్చు. అయినప్పటికీ నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపకూడదు. హల్లెలూయా. ఒకవేళ కట్టుకోవడానికి నీకు మంచి వస్త్రం లేదా, చిరిగిపోయిన బట్టలే ఉన్నాయా, ఆ చిరిగిపోయిన బట్టలు కట్టుకునే నువ్వు మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేయి. దేవుడు నీకు ఒక నూతనమైన వస్త్రాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆకలితోనే నువ్వు వచ్చి దేవుని ఆరాధన చేయి. నీ ఇంట్లో తినడానికి తిండి లేని పరిస్థితిలో ఆకలితో నేను దేవుని ఆరాధన చెయ్యి. ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు నా దేవుడు మనల్ని పోషించడంటారా? నా దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈ స్ఫురణ సంఘం ఎలాగుందంటే శ్రమల్ని తట్టుకుంటున్న సంఘం ఈ సంఘం. ఈ స్ఫురణ సంఘం ఎలా ఉందంటే దరిద్రతని అనుభవిస్తున్న సంఘం ఈ సంఘము. అప్పుడు దేవుడు అన్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య? మనం కృంగిపోతూ ఉంటే ఆయన ఆనందించే దేవుడు కాదు. మనము బాధలతో, రోగాలతో, అప్పులతో, సమస్యలతో, నిందలతో మనము కొట్టిమిట్టలాడుతుంటే ఆయన మనల్ని చూసి సంతోషించే దేవుడు కాదు. కానీ ఆయన మనతో పాటు బాధపడే దేవుడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఏమైపోయాడో తెలుసా? దరిద్రుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. అందుకే అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవెవరో తెలుసా? ధనవంతుడవే. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము,
చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేనట్లుండి సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. ఏమీ లేకపోయినా నా దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? స్ఫూర్ణ సంఘము దరిద్రతని అనుభవిస్తున్న సంఘము, స్ఫూర్ణ సంఘము ఏమి లేని సంఘము, పేదరికములో ఉన్న సంఘము. అయినా నా ప్రభువు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీవు ధనవంతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేదని బాధపడుతున్నారా? చాలా లేమి స్థితిలో ఉన్నామని బాధపడుతున్నారా? నా ప్రభువు చెప్తున్న మాట, అయినను నీవు ధనవంతుడవే. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, ధనవంతులు కావాలని చెప్పాను కదా ఇందాక. మనము ధనవంతులు కావాలని ప్రభువు మన కోసం ఏమైపోయాడంట? దరిద్రుడై. అసలు ఆయన సిలువ ఎక్కవలసిన అవసరత ఏముంది? ఆయన సిలువ మరణము పొందవలసిన అవసరత ఏముంది? ఆయన మంచిగా రాజుగా ఈ లోకానికి రాలేడంటారా? ఆయన చక్కగా సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకొని రాజుగా రాజ్యాన్ని ఏలలేడంటారా? కానీ మనల్ని రాజుల్ని చేయడానికి, మనల్ని గొప్పవారిని చేయడానికి, మనల్ని ధనవంతుల్ని చేయడానికి నా ప్రభువు ఏమైపోయాడో తెలుసా? దరిద్రుడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దరిద్రతే అనే అనుభవాలు గుండా నువ్వు వెళ్తూ ఉంటుంటే కనుక, లేని స్థితి అనే అనుభవాలు గుండా నువ్వు వెళ్తూ ఉంటుంటే కనుక, నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నా దారిద్ర్యాన్ని నువ్వు తీసుకొని నన్ను నువ్వు ధనవంతులుగా చేయండి అని ప్రార్థన చేస్తే, మన దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని ధనవంతులుగా చేసే దేవుడు. హల్లెలూయా. ఈ స్ఫూర్ణ సంఘం ఎలాంటి సంఘం అని చెప్పాను? ఈ స్ఫూర్ణ సంఘం ఎలాంటి సంఘం అని చెప్పానండి? శ్రమల్ని జయించిన సంఘము, దరిద్రతలోనే ధనము కలిగిన సంఘము, పేదరికములోనే ధనము కలిగిన సంఘముగా ఈ సంఘము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ విషయంలో మనం ధనవంతులుగా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, యాకోబు రాసిన పత్రిక, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఒక క్రైస్తవుడు ఏ విషయంలో ధనవంతుడు అవ్వాలి? చెప్పండి, చెప్పాలి. వెనకాల ఉన్నవారు అందరూ చెప్పాలి. ఒక క్రైస్తవుడు ఏ విషయంలో ధనవంతుడు అవ్వాలో తెలుసా? దేవుని వాక్యం అంటుంది, విశ్వాసమందు భాగ్యవంతులు. భాగ్యవంతులు అంటే ఎవరు? ధనవంతులు. ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా నీకు శారీరకంగా నీవు అనుకున్నంత డబ్బు నీకు లేకపోవచ్చు, లేదంటే నీ బంధువులకున్న డబ్బు నీకు లేకపోవచ్చు, లేదంటే నీ బంధువులకున్న ఆస్తిపాస్తులు నీకు లేకపోవచ్చు. కానీ ఒక క్రైస్తవుడిగా మనకేముండాలి? మనం ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో మనం ఎప్పుడైతే భాగ్యవంతులుగా ఉంటామో ప్రభువు చూసేది అదే. ప్రభు ఏం చూస్తాడు? ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించావు, ఈ లోకంలో నువ్వు ఎన్ని బిల్డింగులు కట్టావు, ఈ లోకంలో నువ్వు ఎంత పొలం కొన్నావు, ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బు ఎంత బంగారం నీకు ఉంది, ఇవేమి ప్రభువు చూడ్డు. ప్రభు చూసేది ఏంటో తెలుసా? విశ్వాసంలో నువ్వు ధనవంతుడివేనా? ఏం చూస్తాడు ప్రభు? నీ విషయంలో ప్రభు ఏం చూస్తాడో తెలుసా? నువ్వు విశ్వాస విషయంలో ధనవంతుడిగా భాగ్యవంతుడిగా నువ్వు ఉన్నావా లేదా? ప్రభు చూసేది అది. ఈ లోకంలో మనుషులు చూసేది ఏంటంటే నీకు ఎంత డబ్బు ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత ఆస్తుంది, మనుషులు ఇది చూస్తారు. కానీ నేను ఆరాధించే యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య, మనందరము ఆరాధన చేసే యేసయ్య ఏం చూస్తాడో తెలుసా? నువ్వు విశ్వాసంలో భాగ్యవంతుడవేనా? హల్లెలూయా.
నీ తోటి విశ్వాసిని నువ్వు పోల్చుకుంటే ఆమె కంటే నువ్వు విశ్వాసంలో భాగ్యవంతురాలుగా ఉన్నావా? నీ తోటి విశ్వాసిని పోల్చుకుంటే అతని కంటే విశ్వాసంలో నువ్వు భాగ్యవంతుడిగా ఉన్నావా? లోకంలో మనం ఏం పోల్చుకుంటాం? లోకంలో మనకున్న బంధువుల్ని, లోకంలో మనకున్న స్నేహితుల్ని చూసి మనం ఏం పోల్చుకుంటామంటే, ఒక ఉద్యోగం అనుకోండి, తోటి ఉద్యోగం చూసి ఏమని పోల్చుకుంటాడంటే, ఆ వ్యక్తి కంటే నేను మంచి ప్రమోషన్ కొట్టాలి. స్టూడెంట్గా మనం ఉన్నామనుకోండి, వాడికంటే నేను మంచి జాబ్ కొట్టాలి కదా. ఇవి లోకంలో. కానీ క్రైస్తవుడిగా విశ్వాస విషయంలో మనం ఏం పోల్చుకోవాలో తెలుసా? లోక సంబంధమైన విషయాలను మనం పోల్చుకోకూడదు. లోక సంబంధమైన ధనధాన్యాదుల విషయంలో మనం పోల్చుకోకూడదు. కానీ మనము విశ్వాస విషయంలో భాగ్యవంతులమా కాదా అనే విషయాన్ని మనము పోల్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు గుడికి వస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి నువ్వు గుడికి వస్తున్నావా? నీ విశ్వాస జీవితము ప్రారంభించబడి ఎన్ని సంవత్సరాలైంది? 20 సంవత్సరాలైందా? ఆదిలో నీకున్న విశ్వాసమే నువ్వు కొనసాగిస్తున్నావా? లేకపోతే ఇప్పుడు ఏదైనా విశ్వాస స్థాయిని నువ్వు కొంచెం పెంచుకున్నావా? ఆలోచన చెయ్యి. ఆదిలో ఉన్న ప్రార్థనా జీవితమేనా? ఇప్పుడు ఏదైనా ప్రార్థనా జీవితాన్ని నువ్వు పెంచుకున్నావా? ఆదిలో ఉన్న అదే భక్తి జీవితమా? లేకపోతే ఇప్పుడు ఏదైనా నీ భక్తి జీవితం పెరిగిందా? ఆదిలో ఉన్న అదే వారానికి ఒకసారి ఆదివారం మనం మందిరానికి వస్తాం చూడండి, అలాగే వచ్చి వెళ్ళిపోతున్నామా? లేదంటే సంఘ నియామక కూడికల్లో మనం పాలు పంపులు పొందుతున్నామా? ఆలోచన చేయండి. విశ్వాస విషయంలో నీవు భాగ్యవంతుడివేనా? స్ఫురణ సంఘము విశ్వాస విషయంలో ఎలాగుందో తెలుసా? భాగ్యవంతులుగా ఆ స్ఫురణ సంఘము పిలువబడుతుంది. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు, చూడండి ఎంత మంచి మాటో, రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏ విషయంలో వీళ్ళు ధనవంతులుగా ఉన్నారంట? ఇందాక చదివిన వాక్యంలో విశ్వాస విషయంలో ధనవంతులుగా ఉన్నారు. ఇక్కడ మనము తిమోతికి పౌలు గారి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, సత్క్రియల విషయంలో మీరు ఎలాగుండాలి చెప్పండి? సత్క్రియల విషయంలో, మంచి పనులు చేసే విషయంలో సంఘం ఎలాగుండాలి అంటే ధనవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఏమన్నాడండి? సత్క్రియలు అను ధనము గలవారును. ఏ ధనాన్ని మీరు సంపాదించుకోవాలి? సత్క్రియలు అను ధనాన్ని మీరు సంపాదించుకోవాలి. యేసు ప్రభు నమ్ముకున్నావు మంచిదే, మందిరానికి వస్తావు మంచిదే. లోకములో నువ్వు జీవించినప్పుడు, లోకములో నువ్వు ఉంటున్నప్పుడు ఏ పనులు నువ్వు చేస్తున్నావు? నీ వల్ల ఎవరికైనా ఉపయోగకరంగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ వల్ల ఎవరికైనా మేలు కలుగుతుందా? నీ మాట వల్ల కానీ, నీ ఆలోచన వల్ల కానీ, లేదంటే నువ్వు చేసే పని వల్ల ఎవరైనా ఉపకారం పొందుతున్నారా? లేదంటే వారు, అయ్యో ఈ వ్యక్తి వల్ల నేను చాలా నష్టపోయానండి, ఈ వ్యక్తి వల్ల నా జీవితం నాశనం అయిపోయిందండి, ఈ వ్యక్తి వల్ల నేను గుడికి మానేశానండి. ఇదే చాలా భయంకరమైన సాక్ష్యం. చాలాసార్లు మన వల్ల కొంతమంది గుడికి రావడం పోయి మన వల్ల గుడి మానేస్తారు చాలామంది. లెక్క మనమే చెప్పాలి సుమా. దేవుడు లెక్క నిన్నే అడుగుతాడు. దేవుడు, ఇదిగో నువ్వు గుడికి అనేక మందిని తీసుకురావాల్సింది పోయి నీ ప్రవర్తన వల్ల, నీ మాట వల్ల, నీ పద్ధతి వల్ల ఒక ఆత్మ వెనక్కి వెళ్ళిపోతే ఆ లెక్క ఎవరు చెప్పాలో తెలుసా? నేనే చెప్పాలి, నీవే చెప్పాలి. నా వల్ల ఒక ఆత్మ వెనక్కి వెళ్ళిపోతే నేను చెప్పాలి, నీ వల్ల ఒక ఆత్మ వెనక్కి వెళ్ళిపోతే నీవే చెప్పాలి. సత్క్రియల విషయంలో మనము ధనవంతులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఆలోచన చేస్తే లోక సంబంధంగా మనము దరిద్రులం అయిపోయినప్పటికీ కూడా, లోక సంబంధంగా పేదలుగా ఉన్నప్పటికీ ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి. మనుషులు ఇది చూడరు, ప్రభు మాత్రం ఇదే చూస్తాడు. మనుషులు ఇలాంటి విషయాల్ని చూడరు. మనుషులు లోక సంబంధంగా వాళ్ళకి ఏమున్నాయి, ఎంత ఉంది, ఇవి చూస్తారు. కానీ మనం ఆరాధన చేసే యేసు ఏం చూస్తాడో తెలుసా? ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతుల కాదా?
రండి మన మూలవాక్యానికి, ప్రకటన గ్రంథానికి మరలా మనం వచ్చినట్లయితే అక్కడ అంటున్నాడు, ఏమన్నాడు చూడండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చాలామంది ఇక్కడ అంటున్నాడు కదా, యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక. ఈ రోజున మనం ఆలోచన చేస్తే జాతి ప్రకారం చాలామంది యూదులు ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా, యూదుల్లో ఇప్పటికీ ఇంకా ప్రభువుని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యూదులలో యేసుప్రభు ఏ జాతిలో పుట్టాడు? యూదుల్లోనే కదా యేసుప్రభు, యూదుల్లోంచే కదా ఆయన బయటకు వచ్చాడు. కానీ ఆయన స్వజనులైన ఆ యూదుల్లో ఇంకా చాలామంది ప్రభువుని నమ్ముకునే వారు ఉన్నారు. ఇంకా చాలామంది పాత నిబంధనను మాత్రమే నమ్మేవారు ఉన్నారు. ఇంకా చాలామంది ఆ బలులు, ఆ అర్పణలు, వాటిని మాత్రమే వారు ఫాలో అవుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే జాతి ప్రకారము యూదులు ఇంకా దేవునికి ఇష్టడుగా లేరు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము యూదులుగానే ఉంటున్నామా, లేదంటే ఆయన వాక్యానుసారంగా ఆయనకి ఇష్టలుగా మనం ఉంటున్నామా ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు కదా, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఈ మాటను కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన సంఘంలోనే ఒక ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఉదాహరణకు చెప్తున్నానే, ఎవరి కోసమో నేను చెప్పట్లా, జస్ట్ ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఈ ఇద్దరు విశ్వాసుల్లో ఒక విశ్వాసి చాలా బలమైన విశ్వాసి. ఈ మరొక విశ్వాసి ఉంది కదా, ఈ విశ్వాసి ఎలాంటిదంటే ఇందాక చెప్పాను కదా, ఏ ఎండకు ఆ గొడుగే. ఇప్పుడు ఈ ఇద్దరు విశ్వాసులు అన్యుల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఈ అన్యుల మధ్యలో ఉన్న ఈ ఇద్దరు విశ్వాసుల్లో పక్కన అన్యురాలు ఉంది కదా, ఈమంటది, అమ్మా ఇదిగో ఈ పలానా పని చెయ్యొచ్చు, ఏం కాదు, నాతో సినిమాకి రా, వెళ్దాం అంది ఎగ్జాంపుల్. అప్పుడు ఈ ఇద్దరు విశ్వాసుల్లో ఈ బలమైన విశ్వాసం ఏమంటదంటే, లేదండి మేము సినిమాలు చూడకూడదు, లేదండి మేము అలా చెయ్యకూడదు, మేము అలా మాట్లాడకూడదు, మేము ఆ విధంగా ప్రవర్తించకూడదు అని ఈ బలమైన విశ్వాసి. పక్క విశ్వాసం ఉంది కదా, ఈమంటది, ఆ పాస్టర్ గారు చూసి వచ్చారేంటి, సరదాగా వెళ్ళొస్తే ఏమైందండి అనుకుంటుంది ఈ విశ్వాసి. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఈ విశ్వాసి వల్ల ఈ బలమైన విశ్వాసికి అవమానమా కాదా? పక్కనున్న అన్యురాలు ఏమంటది, ఆవిడ గుడికి వెళ్తుంది, ఆవిడ మందిరానికి వెళ్తుంది, ఆవిడ అదే సంఘానికి వెళ్తుంది, కానీ ఆవిడ మాత్రం మనతో కలిసిపోతుంది. ఈవిడ మాత్రం అమ్మో ఈవిడే పెద్ద భక్తిపరురాలు, అమ్మో ఇతడే పెద్ద భక్తిపరుడు. నిజమే, నా జీవితంలో నేను చాలాసార్లు అనుభవించాను. నేను యవ్వనస్తుడిగా, నేను కాలేజీ చదువుకుంటున్న రోజుల్లో మా క్లాస్లో ఇంచుమించు ఒక 23-25 మెంబర్స్ ఉంటే, అందులో బాయ్స్లో ఒక ఇద్దరం ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నమాట. అందులో మారు మనసు పొందిన నేను, ఇంకొక అబ్బాయి పుట్టు క్రైస్తవుడిగా పిలువబడుతున్న ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా క్లాసులు ఎగ్గొట్టి అందరూ సినిమాకి వెళ్ళిపోతే వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళిపోయేవాడు. నేను మాత్రం కామ్గా ఇంటికి రావడమో, లేదంటే ఎక్కడైనా ప్రేయర్స్ ఉంటే ప్రేయర్స్కి వెళ్ళడమో, లేదా సువార్తకి వెళ్ళడమో అలా చేసేవాడిని. ఇప్పుడు మా స్నేహితులు ఏమనేవారో తెలుసా, ఒరే వాళ్ళ ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్తాడు, కానీ వాడు మాతో సినిమాకి రావట్లేదా, నువ్వు మాత్రం ఒక్కడే మారేవు, నువ్వు మాత్రం ఒక్కడవే గుడికి వెళ్తావు, అయినా కానీ పెద్ద స్టైల్ కూడా వేస్తున్నావు మాతో సినిమాకి రమ్మంటే అని చెప్పి నన్ను ఎత్తుబడి మాటలు మాట్లాడుతూ ఉండేవారు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, తాము యూదులమని చెప్పుకొనుచు. ఇప్పుడు ఎవరి వల్ల ప్రభువుకి అవమానం వస్తుంది? ఆ యూదుల వల్లే ప్రభువుకి ఏమొస్తుందంట, అవమానం వస్తుంది. ఒక విశ్వాసిగా నువ్వు ఉంటున్నప్పుడు నీ వల్ల ప్రభువుకు మహిమ వస్తుందా, లేకపోతే నీ వల్ల నీ తోటి విశ్వాసికి నువ్వు సపోర్ట్గా ఉంటున్నావా? లేదు అంటే నీ వల్ల నీ తోటి విశ్వాసికి అవమానం వస్తుందా? ఆలోచన చెయ్యి. దేవుని వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసా, యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక నేను చెప్తున్నాను, ఈరోజు నేను చదువుకుంటున్న ఆ సమయంలో అలాంటి నిందలు, అవమానాలు ఇన్ని నేను అనుభవించాను. నా తోటి స్నేహితుడు ఒకడు ఉండేవాడని చెప్పాను కదా, ఆడు ఈరోజు అన్యుల్లో కలిసిపోయాడు. నేను ఈరోజు దేవునిలో
వాడబడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాడు క్రైస్తవుడుగానే చలామణి అయ్యేవాడు. వాడు నేను గుడికి వెళ్తాను, నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్తానని చెప్పేవాడు. వాడు బైబిల్ చదువుకునేవాడు. కానీ ఈరోజు వాడు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకుని వాడు అన్యుల్లో కలిసిపోయాడు. నేను మాత్రము దేవుని నామ మహిమార్థమే నేను చెప్తున్నాను. దేవుని పక్షంగా నిలబడి దేవుని సన్నిధిలో నేను వాడబడుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు నీవు భయపడకు. నువ్వు ఎవరి వల్లైనా నిందలు అనుభవిస్తున్నావా, నువ్వు ఎవరి వల్లైనా శ్రమలు అనుభవిస్తున్నావా, భయపడకు. మన దేవుడు మన పక్షముగా కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, చదవండి. అదే, బాహ్యమునకు యూదులైన వారు యూదుడు కాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా యూదులు కాదంటున్నాడు ప్రభు. ఆత్మ సంబంధమైన యూదులు మనందరం ఎవరమో తెలుసా? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు జనాంగం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్గా పిలువబడుతున్న వాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్ జనాంగంగా పిలువబడుతున్న వారు అంతా ఎవరు? శారీరకంగా ఇశ్రాయేల్ వాళ్ళు, అవునా కదా? ఇప్పుడు మనం ఎవరమో తెలుసా? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము. అర్థమైందని ఆ మాట? డౌట్గా పెట్టారండి ఫేసు. మనందరం ఎవరము అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ సంతానంలోంచి వచ్చిన వారందరినీ చరిత్ర ఏమని చెప్తుంది? ఇశ్రాయేలీలు అని చెప్తుంది కదా. ఇప్పుడు మనందరము ఎవరము అంటే నార్మల్గా ఇశ్రాయేలీలు కాదు, శారీరకంగా మనం భారతీయులమో లేదంటే హిందువులమో ఏదో చెప్తాము. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ని ఎలా చేశాడో తెలుసా? ఇశ్రాయేలీలుగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో శారీరక ఇశ్రాయేలీలు వాళ్ళు ఏం చేయించుకోవాలంటే సున్నతి చేయించుకోవాలి. ఇప్పుడు మనం సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే క్రీస్తు రక్తములో కడగబడిన మనము సున్నతి అనే బాప్తిస్మ ద్వారా మనం ఇశ్రాయేలీలుగా మార్చబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ మనం ఇశ్రాయేలీలుగా మార్చబడ్డాము? బాప్తిస్మము ద్వారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని ఎలా మార్చాడో తెలుసా? ఆత్మీయ ఇశ్రాయేలీలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు అంటున్నాడు, మీరు ఆత్మీయ ఇశ్రాయేలీలుగా పిలువబడే మీకు వచ్చే శ్రమల్లో మీరు భయపడవద్దు. నేను మీతో ఉన్న దేవుడను, ఇదిగో సదాకాలము నేను మీ మధ్య ఉన్న దేవుడను, ఇదిగో యుగ యుగములు నేను మీ మధ్య ఉన్న దేవుడను. కాబట్టి నీ శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో స్మరణ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, నేను మీ దరిద్రతను నేను ఎరిగిన దేవుణ్ణి, మీ శ్రమల్ని నేను ఎరిగిన దేవుణ్ణి. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే భయపడకు, భయపడకు, భయపడకని దేవుడు ఎన్నిసార్లు రాయించాడో తెలుసా? 365 సార్లు కాదు, 66 సార్లు. ఎందుకో తెలుసా? లీఫ్ సంవత్సరం వస్తుంది కదా, ఆ సంవత్సరం ఎన్ని రోజులు? 366 రోజులు. ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. ఎప్పుడు? ఫిబ్రవరి. ప్రతి సంవత్సరం 28 రోజులే వస్తే ఆ లీఫ్ సంవత్సరంలో 29 రోజులు వస్తుంది, 4 సంవత్సరాలకు ఒకసారి. ఆ రోజు కూడా నువ్వు ఎక్కడన్నా భయపడతావేమో అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని గ్రంథంలో భయపడకము అని 366 సార్లు రాయించాడు. హల్లెలూయా. మనం ఆరాధన చేసే దేవుడు యుగ యుగాలు, తరతరాలు ప్రతిరోజు నీతో ఉండే దేవుడు ఆయన. ప్రతి క్షణము నీతో ఉండే దేవుడు, ప్రతి నిమిషము నాతో ఉండే దేవుడు ఆయన. కాబట్టి దేవుడు చెప్తాడు, మీరు భయపడకండి, శ్రమలకు మీరు భయపడిపోవద్దు, నిందలకు మీరు భయపడిపోవద్దు, అవమానాలకు మీరు భయపడవద్దు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక
దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. ఎవరమంట మనము? ఆత్మ సంబంధమైన ఆరాధన చేయించు. ఇప్పుడు శారీరకంగా మనం ఆలోచన చేస్తే శారీరకంగా సున్నతి ఆచరించేవారు ఎవరు? ఇశ్రాయేలీలు. కానీ మనము ఏ సున్నతి ఆచరిస్తామో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆరాధన చేయించు మనమే సున్నతి ఆచరించు వారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు 28వ వచనం చదవండి. మరియు ఆత్మను చంపనేరక. చూడండి, మీరు భయపడవలసి వస్తే ఎవరికి భయపడాలో తెలుసా? మీరు బెదరవలసి వస్తే ఎవరికి బెదరాలో తెలుసా? మీరు భయపడవలసి వస్తే భయపడవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా మీకు? శరీరానికి చంపే ఆయనకి మీరు భయపడొద్దు. శరీరాన్ని నాశనం చేసే వ్యక్తికి మీరు భయపడవద్దు. దేవుని వాక్యం అన్నది ఆత్మను శరీరమును చంపు వారికి మీరు భయపడండి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వు భయపడవలసిన విషయం ఎవరికో తెలుసా? నువ్వు భయపడవలసిన మనిషి దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధన చేసే యేసయ్య. హల్లెలూయా. అంతేగాని లోకంలో మనుషులకు మీరు భయపడకండి, లోకంలో నిందలకు మీరు భయపడకండి, లోకంలో అవమానాలకు మీరు భయపడకండి, లోకంలో ఒకవేళ ఏ ప్రభుత్వానికి మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఆరాధన చేసే యేసుకు మాత్రమే మనం భయపడాలి. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులు నీ శరీరాన్ని చంపుతారు. లోకంలో ఉన్న మనుషులు నీ శరీరాన్ని మాత్రమే చంపుతారు. కానీ మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆత్మను శరీరాన్ని నాశనం చేసే దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి అంటే మన ఆత్మను శరీరాన్ని నాశనం చేసే దేవుడికి భయపడాలి. అలాంటి దేవుడికి నువ్వు భయపడితే గనక యుగ యుగాలు నీవు ఆయనతో రాజ్యం ఏలుతావు. హల్లెలూయా. యుగ యుగాలు ఆ మహిమ రాజ్యంలో నువ్వు ఉంటావు. యుగ యుగాలు ఈ లోకంలో నువ్వు ఆత్మని శరీరాన్ని చంపే దేవుడికి నువ్వు భయపడితే గనక ఎక్కడుంటావో తెలుసా? యుగ యుగాలు ఆయనతో నువ్వు ఆ బంగారు వీధుల్లో తిరుగుతావు. ఆ బంగారు పట్టణంలో నువ్వు ఉంటావు. ఆ బంగారము ఆ వీధులలో ఆ బంగారు భవనాల్లో మనం నివసించాలి అంటే నువ్వెవరికి భయపడాలి? ఈ లోకంలో నిందలక, అవమానాలక, శ్రమలక. భక్తుడు అంటాడు ఈ శ్రమలు ఎలాంటి అంట? అల్పకాల శ్రమలు అంటాడు. ఎలాంటి శ్రమలు ఇవి? అల్పకాలం, కొంచెం కాలమే ఉంటాయి ఈ శ్రమలు. ఈ నిందలు ఎంతకాలం ఉంటాయి? కొంచెం కాలమే ఉంటాయి. ఈ అవమానాలు ఎంతకాలం ఉంటాయి? కొంచెం కాలమే ఉంటాయి. నువ్వు వీటన్నిటికీ ధైర్యంగా ఉండు. ఒకప్పుడు నేను గుడికి వెళ్తే మా వాళ్ళందరూ అనేవాడు ఈడు కలిసిపోయాడు, ఈడు దిగిపోయాడు అనేవారు. కానీ అలాంటి పరిస్థితిలో నేను ధైర్యంగా నిలబడ్డాను. ఈరోజు నేను ధైర్యంగా నా పరిశుద్ధ గ్రంథాన్ని నేను పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఏ నోర్లైతే నన్ను నిందించినాయో, ఏ నోర్లైతే నన్ను అవమానపరిచినాయో, ఏ నోర్లైతే నన్ను అవహేళన చేసినాయో ఈరోజు వాళ్ళే చెప్తున్నారండి తెలుసా? ఈరోజు వాడు అలాగున్నాడంటే వాడు నమ్మిన దేవుడే కారణం. హల్లెలూయా. నిన్ను కూర్చు కూడా అనేక మంది అన్య జనాంగం అలా చెప్పాలి అంటే నిందల్లో నువ్వు ప్రభు వైపు నిలబడడం నేర్చుకోవాలి. స్ఫురణ సంఘము నిందల్లో ప్రభు కొరకు నిలబడింది, శ్రమల్లో ప్రభు కొరకు నిలబడింది, అవమానాల్లో ప్రభు కొరకు నిలబడింది. కాబట్టి ఈ స్ఫురణ సంఘం ఎలాగుందో తెలుసా? ధైర్యంగా ఉంది, ధైర్యంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. ఏం కలుగునంట? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా. లోకంలో మీకు శ్రమలు వస్తాయి అంటున్నాడా? శ్రమలు రావంటున్నాడా? మీ బైబిల్లో శ్రమలు రావనుందా? ఎవరి బైబిల్ అన్నా?
నా బైబిల్ అయితే శ్రమలు వస్తాయనే ఉంది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే 16:33 అన్నాడు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా? లోకాన్ని జయించిన దేవుడు ఆయన. ఈరోజు మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? శ్రమల్ని జయించిన దేవుడు ఆయన. ఈరోజు మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? పాపాన్ని జయించిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? శ్రమలు వస్తాయి అని మనకు మనమే చెప్పుకోవాలి. మన గుండెతో మనం చెప్పుకోవాలి, నా హృదయమా శ్రమలు వస్తాయి, నా ప్రాణమా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఏమన్నాడు? నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? తిను, త్రాగు, సుఖించు, హ్యాపీగా ఎంజాయ్ చేయి నీ జీవితాన్ని అని చెప్పి తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. క్రైస్తవుడిగా మన ప్రాణంతో మనం ఏం చెప్పుకోవాలి తెలుసా? నా ప్రాణమా శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కోళ్ళతో కాదు, మనతో మనమే చెప్పుకోవాలి. నా ప్రాణమా శ్రమలు వస్తాయి, నా ప్రాణమా నిందలు వస్తాయి, నా ప్రాణమా రోగాలు వస్తాయి, నా ప్రాణమా అవమానాలు వస్తాయి. అయినప్పటికీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా దేవుని వైపు చూడాలి. విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి. ధైర్యంగా నువ్వు ప్రభు వైపు చూస్తే నీకున్న శ్రమ, నీకున్న నింద, నీకున్న అవమానము, వీటన్నిటిని నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ప్రభును చూడలేదనుకోండి, ఒకవేళ ప్రభు వైపు నువ్వు చూడలేదనుకోండి, ఏడుస్తావు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యో అన్నీ నాకే వచ్చేస్తున్నాయండి. నో, ఏడవలసిన పని లేదు. దేవుడు చెప్తున్నాడు, మీకు లోకంలో శ్రమలు వస్తాయి. శ్రమలు రావని ఎక్కడా చెప్పలేదు వాక్యంలో, నిందలు రావని ఎక్కడ చెప్పలేదు వాక్యంలో. యేసుప్రభు నమ్ముకుంటే ఈరోజు ఈ సువార్త ఎక్కువైపోయింది. యేసుప్రభుని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని ఇలా చేస్తాడు, దేవుడు మిమ్మల్ని అలా చేస్తాడు. ఓకే, ఇవన్నీ ఎప్పుడో తెలుసా? మొట్టమొదట నువ్వు శ్రమలు అనుభవించిన తర్వాత నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ఆశీర్వాదాల కోసం వస్తున్నారు. వారిని దేవుడు ఆశీర్వదించకపోతే మరలా లోకంలో కలిసిపోతున్నారు. ఈరోజు చాలామంది స్వస్థతల కోసం వస్తున్నారు దేవుడి దగ్గరికి. ఒకవేళ దేవుడు వాళ్ళని స్వస్థపరచడం ఆలస్యమైతే మరలా లోకంలో కలిసిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? లోకంలో మీకు శ్రమలు వస్తాయి, లోకంలో మీకు నిందలు వస్తాయి, లోకంలో మీకు అవమానాలు వస్తాయి. వీటన్నిటిలో మీరు ఎలాగ ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ధైర్యవంతుడు. మనం ఆరాధన చేసే దేవుడు పరాక్రమశాలి, ఆయన యుద్ధ శూరుడని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి యెహోవా అనే అతనికి పేరు. కాబట్టి నా పక్షముగా దేవుడు యుద్ధాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి నిందలు, అవమానాలు, కరువు, వస్త్రహీనత, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా నా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే చూడండి, నిన్ను ఏమాత్రమును విడువను. దేవుడు ఏం చెప్తున్నాడండి? నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. రోజు చెప్పుకోవాలి. ఎవరితో చెప్పాలో తెలుసా? మన ప్రాణంతో మనమే చెప్పుకోవాలి ఈ మాట. ఎవరితో చెప్పుకోవాలి? నీతో నువ్వే ఈ మాట చెప్పుకోవాలి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనకేం చేస్తారు? లోకంలో ఒక మాట ఉంటుంది కదా, పెడితే పెళ్ళి, పెట్టకపోతే మన అందరికీ తెలిసి ఏం చేస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నరమాత్రుడు నాకేమి చేయగలడు. నేను భయపడను,
నేను జడియను, నేను బెదరను. నా పక్షంగా ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. నా పక్షంగా ఉన్నవాడు, నేను ఆరాధన చేసే యేసయ్య ఎవరో తెలుసా? లోకములో ఉన్నవాడి కంటే ఆయన గొప్పవాడు. కాబట్టి నరమాత్రుడు నాకేం చేస్తాడు? మనిషి వాడికి నచ్చితే నాకు చేస్తాడు, వాడికి నచ్చితే నాకు మేలు చేస్తాడు, వాడికి ఇష్ట ప్రకారం నేను ఉంటే నాకు ఏదైనా ఒక రూపాయి ఇస్తాడు, కానీ వాడికి నచ్చకపోతే నన్ను థూ అంటాడంతే. కానీ నా ప్రభువు మనకి సహాయం చేసే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు, ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండే దేవుడు. ఆయన నిందల్లో, శ్రమల్లో, అవమానాల్లో, ప్రతి పరిస్థితిలో స్మరణ సంఘానికి దేవుడు ఎలాగున్నాడు తెలుసా? తోడుగా ఉన్నాడు. ఓ స్ఫురణ సంగమా, ఓ యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో విశ్వాసులారా, మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు జడియవలసిన అవసరం లేదు, మీరు బెదరవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు, దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు లేవగానే మన ప్రాణంతో ఏం చెప్పుకోవాలంటే, ఆ ధనవంతుడు ఎలాగైతే నా ప్రాణమా తిను తాగు సుఖించి అన్నాడు, మనము క్రైస్తవుడిగా విశ్వాసమందు భాగ్యవంతులుగా మనం ఏం చెప్పుకోవాలో తెలుసా? ఏం చెప్పుకోవాలి? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేస్తాడు? మనిషి ఏం చేస్తాడు? కొన్నిసార్లు నీ భార్య నీకేం చేయకపోవచ్చు, కొన్నిసార్లు నీ భర్త నీకేం చేయకపోవచ్చు ఒక మనిషిగా, కానీ ప్రతి పరిస్థితిలో మన దేవుడు మనకి సహాయకారిగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. రండి మరలా మన మూలవాక్యానికి. చూడండి, 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా. మన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 10 దినాలు నీకు శ్రమలు వస్తాయి, కొన్ని దినాలు నీకు శ్రమలు వస్తాయి, కొన్ని నెలలు నువ్వు శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? విశ్వాసంలో భాగ్యవంతుడిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మరణము వరకు నువ్వు ఎలాగ ఉండాలి? ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. నువ్వు మరణము వరకు నమ్మకముగా ఉండిన వ్యక్తివైతే గనక నా ప్రభు చెప్తున్నాడు, నా ప్రభు ఎవరిని ఉత్తునే విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నా ప్రభు ఎవరిని ఊరుకునే ఆయన వదిలేసే దేవుడు కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను నేను ఈరోజు, ఎంతమందికి జీవ కిరీటాలు కావాలి? కొంతమంది చేతులు ఎత్తారు పాపం, కొంతమందికి వద్దనుకుంటా. ఇంట్లో ఉన్నట్టున్నాయి వాళ్ళ కిరీటాలన్నీ. ఎంతమందికి కావాలి జీవ కిరీటాలు? కొంతమంది సగమే ఎత్తుతున్నారు, వాళ్ళకి సగం కిరీటమే కావాలి, అర కిరీటం మాట కదా. ప్రతి ఒక్కరికి జీవ కిరీటం కావాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి, జీవ కిరీటం కావాలా అంటే చెయ్యెత్తే సరే, మరి మరణం వరకు ఆయనకి నమ్మకంగా ఉంటావా? అడుగుతున్నాడు ప్రభు ఈరోజు. స్ఫురణ సంఘంతో అదే మాట చెప్పాడు. ఓ స్ఫురణ సంఘస్థులారా, మరణము వరకు నమ్మకంగా ఉండాలి మీరు. మధ్యలో నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, మధ్యలో భక్తిని విడిచిపెట్టొద్దు, మధ్యలో దేవుని విడిచిపెట్టొద్దు. ఒకవేళ నువ్వు మరణము వరకు నమ్మకంగా ఉంటే నా ప్రభువు నీకు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? ఇది నీకు జీవ కిరీటాన్ని ప్రభువు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది మన జీవితంలోకి ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వెళ్ళిపోతారు కదా. అందుకే ఓ భక్తుడు అంటాడు కదా, ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. పోతారు కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు
అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. హల్లెలూయా కదా. నిజమే, కొన్నిసార్లు ఈ పాటలు అలా ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటూ ఉంటే కన్నీరు ఆగదు మన జీవితంలో. ధనం ఉంటేనే మనతో ఎవరైనా, డబ్బు ఉంటేనే మన చుట్టూ అనేక మంది వస్తారు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, మరణము వరకు నువ్వు నాకు నమ్మకంగా ఉండు. నీకు డబ్బున్నా లేకపోయినా, నీకేమున్నా లేకపోయినా, నీకు బంధువులు ఉన్నా లేకపోయినా, నిన్ను ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు నమ్మకత్వం కలిగి బ్రతుకు, ఆయన కొరకు నమ్మకత్వం కలిగి జీవించు. నా ప్రభు చెప్తున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. లోకంలో ఉండే చులకని శ్రమలు చూసి నువ్వు భయపడిపోకు. లోకంలో ఉండే కష్టాలు ఎంతో కాలం ఉండవు. లోకంలో ఉండే కన్నీరు నీకు ఎంతో కాలం ఉండదు. ఒకానొక రోజు ఆయన మహిమ ఎదుట, ఒకానొక రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు మనకి మహిమ, మెప్పు ఇవన్నీ తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. స్ఫూర్ణ సంగంత దేవుడు అన్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు. ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో కూర్చున్న నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరణము వరకు నమ్మకముగా ఉండు. నువ్వు చనిపోయేంత వరకు, ఒకవేళ నేనే నీకంటే ముందొస్తే నేను వచ్చేంత వరకు నీవు నమ్మకంగా ఉండు. నీకు కలిగిన భక్తిని గట్టిగా పట్టుకో, నీకు కలిగిన ప్రతిష్ట జీవితాన్ని గట్టిగా పట్టుకో, నీకు కలిగిన ప్రార్థన జీవితాన్ని గట్టిగా పట్టుకో, నీకు కలిగిన సమస్తాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని మరణము వరకు ఎలాగుండాలో తెలుసా? నమ్మకముగా ఉండు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మరణము వరకు నమ్మకముగా ఉంటే ఆయన నిన్ను తృణీకరించే దేవుడు కాదు. ఆయన నీకు ఒక గొప్ప బహుమానాన్ని, ఆయన నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చే దేవుడు. ఆ బహుమానం ఏంటో తెలుసా? జీవ కిరీటము. జీవ కిరీటము ఇది మనుషులు ఇచ్చేది కాదు, ఇది లోకంలో అధికారులు ఇచ్చేది కాదు, ఇది లోకంలో డబ్బున్న వాళ్ళు ఇచ్చేది కాదు, ఇది లోకంలో ఘనత కలిగిన వారు ఇచ్చేది కాదు. ఇది నా ప్రభు ఇచ్చేది మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చేతులెత్తిన మీ అందరికీ ప్రభువు జీవ కిరీటం ఇవ్వాలి అంటే కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే మరణము వరకు ఆయనతో ఎలా ఉండాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. నువ్వు శోధనలో నిలిస్తే నీకు ఆయన ఇచ్చేది ఏంటి? జీవ కిరీటాన్ని నీకు ఇస్తానన్నాడు. ప్రభు చిత్తమైతే బైబిల్ గ్రంథంలో ఉన్న కిరీటాలు చాలా ఉన్నాయి. రాబోయే దినాల్లో మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నువ్వు శోధనలో నిలిస్తే ప్రభు నీకు ఏమి ఇస్తానంటున్నాడంటే జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఒకవేళ శోధనలో నిలబడకుండా, ఒకవేళ నీకు వచ్చే అవమానాల్లో, నీకు వచ్చే నిందల్లో, ప్రభువు కోసం నీకు వచ్చే ఇరుకులు, ఇబ్బందుల్లో నువ్వు నిలబడకుండా నువ్వు పడిపోతే గనక ప్రభువు నీకు జీవ కిరీటం ఇవ్వడు సుమా. నీకు ఏమిస్తాడు తెలుసా? ఆ నిత్య నరకంలో పాలు పంపులు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని కోసం నువ్వు ధైర్యంగా నిలబడితే నా ప్రభు చెప్తున్నాడు, నేను నీకు జీవ కిరీటాన్ని నీకు ఇస్తాను. శోధన సహిస్తే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షించబడును. ఇప్పుడు యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నందుకు గాను అందరూ నిన్ను పొగుడుతారనుందా? అందరూ నిన్ను ద్వేషిస్తారనుందా? ఏం చేస్తారంట? అందరూ చేత మీరు
ద్వేషించబడుదురు. యేసయ్యని నమ్ముకున్నందుకు గాను, నువ్వు బాప్తిసం తీసుకున్నందుకు గాను, నువ్వు ప్రభువుని విశ్వసిస్తున్నందుకు గాను లోకము దృష్టిలో మనం ఎలా కనిపిస్తామో తెలుసా? వెర్రివారంగా మనం కనిపిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. లోకము దృష్టిలో నువ్వు వెర్రివాడిగా ఉన్నా, లోకము దృష్టిలో నువ్వు వెర్రిదానిగా ఉన్నా, లోకము దృష్టిలో నువ్వు బలహీనురాలుగా తక్కువ దానిగా నువ్వు కనబడుతూ ఉన్నా, దేవుడు అంటాడు అంతము వరకు నువ్వు సహించు, నువ్వేమవుతావు తెలుసా? రక్షించబడతావు. నువ్వు రక్షించబడటమే కాదు, నీకు ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు. నువ్వు రక్షించబడమే కాదు, నీకు ఆయన మహిమ కిరీటాన్ని ఇస్తాడు. వాడబారని అక్షయ కిరీటాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమో ప్రియమైనదిగా పౌలు చెప్తున్నాడు ఈ మాట. పౌలు గారు సంఘంతో ఏమంటున్నాడంటే, నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రము ప్రియముగా నేను ఎంచుకోవట్లేదు. ఎందుకంట? డబ్బు సంపాదించడానికా? మన పిల్లలకు డబ్బులు సంపాదించడానికా? నో నో నో. ఏమన్నాడో చూడండి, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని. దేవుడు పౌలుకి ఏదైతే అప్పగించాడో, ఏం అప్పగించాడు దేవుడికి? పౌలు పరిచర్యను అప్పగించాడు. నీకేం అప్పగించాడు? విశ్వాస జీవితాన్ని మనకు అప్పగించాడు. హల్లెలూయా. పౌలు గారికి దేవుడు ఏం అప్పగించాడు? పరిచర్యని పౌలు గారికి దేవుడు అప్పగించాడు. నీకు కొన్ని పరిచర్యలు ప్రభు అప్పగించాడు. సువార్త చేసే పరిచర్య, సంఘంలో ఊడ్చే పరిచర్య, సంఘంలో సహకారిగా, సేవకుడికి సహకారిగా ఉండే పరిచర్య. కొన్ని దేవుడు మీకు అప్పగించాడు. కొన్ని తలాంతుల్ని ప్రభు మీకు ఇచ్చాడు. వీటి విషయంలో మీరు ఎలాగ ఉండాలో తెలుసా? నమ్మకత్వం కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు. సరే, ఒకవేళ మీకు ఏ పరిచర్య దేవుడు మీకు అప్పగించలేదా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఒక పరిచర్య అప్పగించాడు. ఏంటో తెలుసా? ఆయన కృపా సువార్తని ప్రకటించడానికి. ఏమన్నాడండి అక్కడ? దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి. సాక్ష్యం ఇచ్చే పరిచర్య దేవునికి ఇచ్చాడు. తమ్ముడు, సాక్ష్యం ఇచ్చే పరిచర్య, చెల్లి సాక్ష్యం ఇచ్చే పరిచర్య ప్రభు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ పరిచర్యను మీరు ఎప్పటి వరకు కొనసాగించాలో తెలుసా? ఆయన ప్రభు మధ్యాకాశానికి వచ్చేంతవరకు, ఒకవేళ నీవు ఆయన సన్నిధికి వెళ్ళిపోయేంతవరకు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలరా? సాక్ష్యం చెప్పగలరా మీరు? చర్చిలో కాదు సాక్ష్యం చెప్పడం. సాక్ష్యం చెప్పండి అంటే చర్చిలో మైకి పట్టుకుని నాకు అది చేసాడండి, నాకు ఇది చేసాడండి, అదండి ఇదండి, పడుకున్నామండి, లేచామండి, తిన్నామండి, కూర్చున్నామండి, ఇది కాదు. ఎక్కడ సాక్ష్యం చెప్పాలో తెలుసా? ఆయన కృపా సువార్తని ఎక్కడ నువ్వు సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? అన్యుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ సహోదరులు అన్యులుగా ఉంటారు కదా, నీ స్నేహితులు అన్యులుగా ఉంటారు కదా, నీ బంధువుల మధ్యకు నువ్వు వెళ్తావు కదా, చుట్టూ అన్యులు ఉంటారు. మధ్యలో నువ్వు నిలబడి సమయం వచ్చినప్పుడు ప్రభువు నా జీవితంలో ఇలాంటి మేలు చేశాడు, ప్రభువు నా జీవితంలో ఇలాంటి కార్యం చేశాడని చెప్పి నువ్వేం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా. ఏం చేయాలి? కృపా సువార్తని నువ్వు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఒక 2 రెఫరెన్స్లు చూపించి నేను ముగిస్తాను. ఈ సాక్ష్యం ఇచ్చే విషయంలోనంట పౌలు ఎలాగున్నాడంట? తన ప్రాణాన్ని ప్రియంగా. కొన్నిసార్లు సాక్ష్యం ఇవ్వాల్సిన సందర్భంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని నువ్వేం చేయాలి తెలుసా? దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఒకానొక రోజు నా జీవితంలో ఒక సందర్భం ఎదురయ్యింది. కొంతమంది యవ్వనస్తులు కూర్చుని, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెడతావా? మేమందరం నిన్ను విడిచిపెట్టేమా అన్నప్పుడు నేను ధైర్యంగా ప్రభు కోసం సాక్ష్యం ఇచ్చాను. నేను ప్రభువుని విడిచిపెట్టను, నేను నరమాత్రుడికి నేను భయపడను. మీరందరూ నన్ను విడిచిపెట్టేసిన, ఇందాక మనం చదువుకున్నాం కదా, నరమాత్రుడు నాకేం చేయగలడు? మనిషి మనకేం చేస్తాడు? దేవుని వాక్యం అంటుంది,
చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో మనము ధైర్యంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ మన పీకి మీద ఎవరైనా కత్తి పెట్టి నువ్వు యేసుని విడిచిపెడతావా, లేదంటే నీ పీకి కట్ చేసేయమంటావా అంటే, నా పీకే కట్ చేసేయండి, నేను మాత్రం యేసుని విడిచిపెట్టను అనే అంత ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి ఉంది? హతసాక్షులు ప్రభువు కోసం ప్రాణం పెట్టింది ఎలా ప్రాణం పెట్టారు వాళ్ళు? అన్నీ మంచిగా ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో వారు ప్రభువుని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వారు ఏం చేశారో తెలుసా? మేము ప్రభువును మాత్రము మేము విడిచిపెట్టము, ప్రాణమును విడిచిపెడతానికైనా సరే మేము వెనకాడము, కానీ ప్రభువుని విడిచిపెడతానికి మాత్రం మేము ఒప్పుకోము. పౌలు అంటున్నాడు, కృపా సువార్త విషయంలో నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోవట్లేదు, చనిపోవడానికైనా సరే నేను సిద్ధం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో ఒక పరుగు పందెం ఉంది. వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు? బహుమానం పొందుకోవడానికి కదా. కానీ అది ఏ బహుమానం అంట? క్షయమగు బహుమానం. క్షయము అంటే నాశనం అయిపోద్ది. ఇప్పుడు మనం ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చింది, కాలేజ్లో లెక్చరర్స్ మనకు ఒక బహుమానాన్ని ఇచ్చారు, ఓ 10,000 ఇచ్చారు, లేదంటే ఒక గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇవన్నీ ఏంటి? జీవితాంతం మనతో ఉంటాయా? 10,000 ఒకసారి బయటికి తీసుకెళ్ళామంటే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టుకొచ్చేయచ్చు కదా. లేదంటే ఒక గోల్డ్ పథకం వచ్చింది, ఈ గోల్డ్ పథకాన్ని మనం బంగారు షాపులోకి తీసుకెళ్ళామంటే ఈజీగా అమ్మేసా డబ్బులు ఖర్చు పెట్టేయచ్చు. ఇవన్నీ ఎలాంటివంటే క్షయమైనవి, నాశనం అయిపోతాయి. కానీ చదవండి, మనమైతే ఏ కిరీటం పొందడానికి పరిగెడుతున్నాం? అక్షయమగు కిరీటము. దేవుడిచ్చే కిరీటం అది నాశనము లేనిది. దేవుడిచ్చే కిరీటం అది ఎవరు దొంగలించనిది. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే, లోకంలో మనం వింటూ ఉంటాం కదా, పలానా చోట అంటండి చాలా పెద్ద గుడి దోసారంటండి, ఆ దేవుడు బంగారం అంతా పట్టుకెళ్ళిపోయారంటండి అంటారు కదా. ఆ విగ్రహానికి ఉన్న కిరీటాలు, మెల్లో ఉన్న ఆ దండలు, ఇవన్నీ బంగారము లేదంటే వెండి అనుకోండి, ఏం చేస్తారు? ఇవన్నీ ఏంటి అంటే క్షయమైపోయేది. కానీ దేవుడు నీకు ఒక కిరీటాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు ఒక కిరీటాన్ని అలంకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కిరీటం ఎలాంటిదో తెలుసా? అక్షయమైనది. చెప్పండి. ఇప్పుడు నువ్వు శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ భరిస్తే నా ప్రభువు నీకు ఇచ్చే కిరీటం ఏంటో తెలుసా? అక్షయమైన కిరీటము. ఇందాక అంటున్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఈ పరుగు పందెములో, నీ ఆత్మీయ యాత్రలో నువ్వు పరిగెడితే నా ప్రభు నీకు ఇచ్చే కిరీటం ఏంటో తెలుసా? అక్షయమైన కిరీటము. ఏ కిరీటం కావాలి నీకు? క్షయమైన కిరీటం కావాలా? అక్షయమైన కిరీటం కావాలా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గనుక ఆ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ఎంతకాలం అంట? ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, చాలండి. ఎంతకాలం మనకి దుఃఖము కలుగుచున్నదంట? ప్రస్తుతం మీకు ఉండే దుఃఖం ఎంతకాలం? కొంచెం కాలమే. ఇందాక సువర్ణ సాక్ష్యం ఇచ్చింది కదా, తన ఆపరేషన్ విషయం అప్పుడు ఎంతకాలం దుఃఖం? కొంచెం కాలమే. ఆ ఒక్క నైటు. ఆ గొంతుకాయలు తీయించుకునే విషయంలో ఎంతకాలము? ఒక రోజు. దేవుని వాక్యం పడింది, ప్రస్తుతము మీకు కొంచెము కాలమే దుఃఖము, కొంచెం కాలమే శ్రమ, కొంచెం కాలమే అవమానము, కొంచెం కాలమే నింద. అయితే ఏమంటున్నాడో చూడండి,
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. హల్లెలూయా. ఒకవేళ మీరు ఇవన్నీ భరించారంటే ప్రభు మీకు ఏమిస్తాడంట? మెప్పిస్తాడు, మహిమిస్తాడు, ఘనత ఇస్తాడు. ఇవి ఎవ్వరూ ఎత్తుకెళ్ళిపోరు మీ దగ్గర నుంచి. యుగ యుగాలు ఆయనతో మనము రాజ్యం వెళతాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యము 21:13. యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రభువు కోసము చనిపోవడానికి కూడా ఆయన ఏమైపోతున్నాడు? సిద్ధముగా ఉన్నాడంట. మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం ఆలోచించేయండి. ఈ స్ఫురణ సంఘము చెప్పండి, స్ఫురణ సంఘం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు చెప్పండి, ముగిస్తాను. మొట్టమొదటి విషయం ఏంటి? మనము ధనవంతులమే. ఏ విషయంలో ధనవంతులము? ప్రభు మన శ్రమని, మన దరిద్రతని ప్రభు చూస్తున్నాడు, అయినను మనము ధనవంతులమే కదా. రెండో విషయం ఏంటి? యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకే అలాంటి వాళ్ళ ద్వారా వచ్చే శ్రమను ప్రభు చూస్తున్నాడు. ఏ విషయంలోనే మనం భయపడవలసిన అవసరము లేదు, ఎందుకంటే ప్రభువే మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. మూడో విషయం ఏమంటున్నాడు తెలుసా? మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు ఏమిస్తానంటున్నాడు? జీవ కిరీటాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఎంతమందికి కావాలి ఈరోజు ఈ జీవ కిరీటం? స్ఫురణ సంఘం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఇవి. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఒకవేళ మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావా? మరణం వరకు నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావా? దేవుడు ఏమీ చేయలేడు, ఎవరూ ఏమీ చేయలేరు. కానీ మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. నువ్వు జీవ కిరీటాన్ని పొందుకొని ప్రభు రాజ్యములో నువ్వు ఉంటే గనక నీకు ఏ హాని కూడా జరగదంట. మరి ఏం జరుగుద్ది? ఎలా ఉంటామంటే యుగ యుగాలు మన ప్రభుతో మనం సహవాసం చేస్తాం. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. దేవుని వాక్యం పడింది, అధిక బలం ఉంటే ఇంకా 100 సంవత్సరాలు మనం బ్రతకొచ్చేమో, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఎప్పటికైనా మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఏ ఇల్లు? మన బిల్డింగ్ కాదు, అక్కడ దేవుడు మనకు ఒక నివాసాన్ని కడుతున్నాడు, అక్కడ దేవుడు మనకు ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ ఇంటికి మన ఇంటికి మనం వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. కానీ నువ్వు స్ఫురణ సంఘంలో ఉన్న విశ్వాసులకు నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి, మరణము వరకు నమ్మకముగా ఉండాలి. జీవ కిరీటాన్ని మనము పొందుకొని యుగ యుగాలు ఆ ప్రభువుతో మనము రాజ్యం ఏలుదుముగాక. దేవుడు మన వినికిల్లో తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక.